ఓకే ఈ రోజు అయితే మన వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను అన్నమాట. చూద్దాం ఒకసారి. ఏ ఛాలెంజ్ అయినా చేస్తాడు ఏదైనా. సాయి నువ్వు కూడా బరాబర్ చేద్దాం. జోలో చిప్ తెలుసా మీకు ఇవన్నీ? అయ్యి చిప్స్ కాదయ్యా, జోలా చిప్స్. అయితే ఏమైతుంది? డోల్ డోల్ అవుతుంది, డోల్ డోల్ అవుతుంది. అమ్మా మమ్మీ, అమ్మా మమ్మీ. ఓకే ఈ రోజు అయితే మన వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను అనమాట. చూద్దాం ఒకసారి. అంటే ఛాలెంజ్ కూడా చేస్తే ఖచ్చితంగా 5000 షాపింగ్ చేస్తాను చెప్తున్నాం వాళ్ళకైతే. మేము రెడీ, చంద్రముఖిలో దయ్యం పడినట్టు రెడీ రెడీ అన్నట్టు రెడీ రెడీ అన్నట్టు అంటున్నారనమాట. మరి చూద్దాం వాళ్ళు చేస్తారో లేదో అనేది నాకైతే నమ్మకం లేదు. చేస్తావా? ఏ ఛాలెంజ్ అయినా చేస్తాడు ఏదైనా. సాయి నువ్వు కూడా బరాబర్ చేద్దాం. అరే ఎందుకంటే షాపింగ్ నువ్వు కూడా చేస్తావా? మంది అవుతావా? మంది అవుతావా? సరే జోలో చిప్ తెలుసా మీకు ఇవన్నీ? తెలుసా? విన్నాం. ఇప్పుడు ట్రై చేద్దాం. మమ్మీ నిన్నేమన్నా అంటే సారీ, క్షమించు నన్ను ప్లీజ్. డోలో చిప్ అన్ని మనసులో నీకు దండం పెడతాను. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. అయ్యి చిప్స్ కాదయ్యా, జోలా చిప్స్. అయితే ఏమైతుంది? డోల్ డోల్ అవుతుంది, డోల్ డోల్ అవుతుంది. ఇది దివ్యకి ఇచ్చేద్దాం. అవును మీ నలుగురికే కదా. అమ్మా మమ్మీ, అమ్మా మమ్మీ. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఇచ్చేది డాడీ మమ్మీ మిమ్మల్ని ఏమన్నానంటే రియల్లీ సారీ, మనసులో పెట్టుకోమాకండి అసలు. ఇట్లా అంతుంటే అంత ఇక్కడ ఘాటు కొడుతుంది. ఏంది నాకేంది 2 ఇచ్చినావు? ఓకే రెడీ చూద్దాం. స్టార్ట్. గుర్తుపెట్టుకోండి వీళ్ళు తాగడానికి కూల్ డ్రింక్స్ కూడా తెచ్చాను నేనైతే. చూద్దాం వీళ్ళు ఎలా ఒకసారి చూపిండి మన వాళ్ళందరికి. చూపి పైకి చూపి. ఇదిగోండి. ఓకే రెడీ తినండి. మమ్మీ సారీ. ఎందుకు? అయిపోయింది ఈ రోజు నా పని, అయిపోయింది ఈ రోజు నా పని. తిను. రెడీ 1 2 3 స్టార్ట్. పెట్టుకో. ఏంటి సగం? 5000 వద్దా నీకు? తుంపి పెట్టుకోవచ్చా? పెట్టుకోండి. నవలాలి నవలాలి, ఖచ్చితంగా నవలాలి నవలాలి. మొత్తం నవిలితేనే. ఎరా సాయి అంతా ఓకేనా? నవలాలి. తిను దివ్య, కొంచెం కొంచెం అట్టద్దు మొత్తం. ఇట్రా ఇద్దరు ఇటు తిరుగు. తినాల మొత్తం తిని నవలాల. అమ్మా తిని నవలాల. అమ్మా సాయి వాట్స్ యువర్ ఫీల్ రా? మాట రాట్లా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. దివ్య కమ్ మెంగటాళ్ళు. వాట్స్ యువర్ ఫీలింగ్ చెప్పు నీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా? ఇంకోటి తెచ్చిచ్చిన చెవులోంచి పొగలు వస్తున్నాయి. నాకన్నా 2 ఇచ్చిన వాళ్ళు అన్నట్టు. అసలు మీరు తినకండి అసలు. ఏమైంది? వాంతులు అవుతున్నాయా? చెప్పు. వాంతులు అవుతున్నాయా? కూల్ డ్రింక్ ఇచ్చానా? వద్దా?
మీరు ఛాలెంజ్ కోసం ఎంత తెగించారా మీరు? శివరింగ్ వస్తుంది. ఎంత తెగించారా వీళ్ళు ఛాలెంజ్ల కోసం, షాపింగ్ కోసం 5000 కోసం. పొగలు వస్తున్నాయి. 5000 ఎంత ఇంపార్టెంట్ నాకు తెలుసు బ్రో. మమ్మీ డాడీ అమ్మా నాన్న ఉగ్రం వచ్చింది దీనికి. నాకొద్దు అమ్మా నాన్న ఉగ్రం వచ్చింది దీనికి. నాకొద్దు. ఎరా సాయి ఏమైంది? ఇంకోటి తెచ్చానా? ఏమైంది? షాపింగ్ కావాలా, కూల్ డ్రింక్ కావాలా? షాపింగ్ కావాలి. షాపింగ్ కావాలా, కూల్ డ్రింక్స్ కావాలా? షాపింగ్ కావాలి. ఆడవాళ్ళు అనిపించుకుంటున్నారా నిజంగా? వెళ్ళి చూడు వచ్చి ఎరా మందు కావాలా? వీళ్ళకైతే కూల్ డ్రింక్స్ తీసుకొచ్చాం, మరి వీళ్ళు తాగుతారులేదు చూద్దాం. ఇక్కడ పెడదాం వాళ్ళ మందులు అయితే. మరి మీ ఇష్టం, తీసుకోండి త్వరగా. తక్కువ ఉన్నాయి, తక్కువ తెచ్చేస్తాం తాగుతారు. డౌట్, చెప్పు. మేము 4 ఉన్నాం, నువ్వు 3 తెచ్చినా. అవును, ఒకళ్ళు విన్ అవుతారు కదరా. అంటే వాళ్ళని సాగపడదామనేనా? ఎలా అనిపిస్తుంది ఒకసారి చెప్పు. రకరకాలుగా అనిపిస్తుంది. రకరకాలుగా అనిపిస్తుందంట. నాకు ఎవరు కనపడట్లే. మూతి మండుతుంది. అగ్ని చెప్పు చెప్పు. శివరింగ్ వస్తుంది. కూల్ డ్రింక్ తాగురా. అందరం గెలుతాం అప్పుడు. గెలవండి చూద్దాం. ఎంత తెగించారు వీళ్ళు, ఎంతగా తెగించారా షాపింగ్ కోసం. ఇంకా లాగుతుంది. ఏంటిది? నాలిక లాగుతుంది. ఏం కావాలి? ఏం లేదు ఫ్రెండ్స్, ఎల్లుండి అయితే ఆఫీసు యానివర్సరీ ఉంది, దానికి మాకు డ్రెస్సులు లేవు. మా టీం మొత్తం బీర్లు బొంగియాల్సిందే బాయ్. లేదురా, యానివర్సరీకి మాకు డ్రెస్సులు లేవు. శ్రావణ్ బాయ్ కడుపులో మంతుందిరా, 4 కంటే ఎక్కువ మింగలేదానే? ఏంది అన్ని మింగినా? ఒకసారి జరుగు. ఏమున్నదక్క నాకెవరు కనపడట్లేదు. ఇక చూడు అగ్నిరా. ఒకసారి కలిసి ఒకసారి ఎక్స్ప్రెషన్ ఏమైంది దివ్యా? అమ్మా ముక్కు మంచు. షాపింగ్ కావాలా దివ్యా? కావాలి. షాపింగ్ కావాలా? అమ్మ ముక్కు పెట్టుకుని ముక్కు మంటుంది. కూల్ డ్రింక్ తెచ్చి. అమ్మ ముక్కు పెట్టుకుని ముక్కు మంటుంది. కూల్ డ్రింక్ తెచ్చి. షాపింగ్ తీసుకోపోయినావు అనుకో, ఆయనకి చెప్పు అజిత్ కి. అజిత్ నువ్వు నాకు నీకు కాదు సంబంధం లేదు, 5000 ఇస్తా అన్నావు. అసలు వదలను నేను. అంటే మీకు ఒక షాపింగ్ లిస్ట్ చెప్పాలంటే ఉత్తికే చెప్పా, షాపింగ్ లేపాలేదు. 5000 రూపాయలు పెట్టే వాళ్ళకి 5,000 పెట్టి వాళ్ళకి షాపింగ్ చేయాలంట. వీళ్ళేంటి నామేం పడుతున్నారు? కూల్ డ్రింక్స్ కావాలి. 5,000 పెట్టి వాళ్ళకి షాపింగ్ చేయాలంట. వీళ్ళేంటి నామేం పడుతున్నారు? కూల్ డ్రింక్స్ కావాలి. ఏమైతుంది? కడుపులో మంటుంది. కూల్ డ్రింక్ తాగొచ్చు కదా. వద్దు. షాపింగ్ కోసమా ఇదంతా? చిచి ఎట్లా ఉన్నారేంట్రా బాబు, షాపింగ్ కోసం ప్రాణాలు తీసేసుకున్నారు. అబ్బాయిలు జాగ్రత్త, అమ్మాయిలు అసలు నమ్మొద్దు. అసలుకి నమ్మకు కొందరు ఆడాడలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడతారు నష్టాన్ని.
షాపింగ్ అయిపోయింది వాడిది. ఆ షాపింగ్ ఎవరు చెప్పితే జస్ట్ ఏదో అసలు వీడియో చేస్తారో లేదా అన్నట్టుగా నేను డేర్ ఇచ్చా. ఏమందో అసలు ఫస్ట్ ఏమని ఎన్ని చెప్పింది తెలుసా ఫస్ట్ వచ్చినప్పుడు ఇట్లా అట్లా చాలా చెప్పింది అసలు. బట్ కానీ తర్వాత చూస్తే అంతా కథం డొల్లా ఏం లేదు, డొల్లా ఏం లేదు. 5,000 షాపింగ్ తీసుకోపోయినావు అనుకో మహేష్కి ప్రపోజ్ చేసిందంట. మహేష్ వీడియో చూసుకో, క్లిప్ పెట్టుకో, నాకు తెలియదు సంబంధం లేదు చెప్పడం అని చెప్పింది. ఎందుకంటే ప్రూఫ్ మేమేం చేయలేము ఇక. మహేష్ నువ్వే అన్నావు మహేష్ ప్రపోజ్ చేస్తాను. తాగండి చెప్తే నాకు ఎక్కువ ఇచ్చాడు. ముందులే చెప్తాను, షాపింగ్ లేదు ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గా చెప్పాను నేనైతే. వంశీ 20 minutes వాళ్ళు కొంచెం చస్తారు, మనం చంపుతారు కాదు. చచ్చిపోతే తాగరా కూల్ డ్రింక్. ఆ షాపింగ్ కోసం చచ్చిపోతే నేనేం చేయగలుగుతా చెప్పు. లేదు